శ్రీలీల గారు ముందు మహేష్ బాబు గారు పెద్దగా ఉన్నారు కదా. డాడీ మూవీ అవ్వకుండా ఉంటే చాలు. డాడీ మూవీ అవ్వకుండా ఏ మూవీ అయితే బాగుంటుంది? ఒక్కడి మూవీ అయితే బాగుంటుందా? ఇప్పుడు ఒక్కడు మూవీ అలా కొంచెం బాగానే ఉండిద్ది, బాగుంటది. అందరూ చూడండి. కావాలంటే టికెట్లు ఎత్తుకోండి, అడిగిన వాళ్ళు టికెట్లు ఇప్పిస్తారు. మహేష్ బాబు టికెట్ బాగుంటది, అందరూ చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. గుంటూరు కారం కళ్ళలో పడుతుంది హేటర్స్ కి అందరికి. అంటే త్రివిక్రమ్ సో ఎలా చూపిస్తారు అనుకుంటున్నారు మీ హీరోని? మా హీరో నా మాస్క్ చూపిస్తారని నేను అనుకుంటున్నా. ఎలాగంటే ఇప్పుడు రంగస్థలంలో హీరో ఉన్నారు కదా, రామ్ చరణ్. అంటే మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, కాకపోతే సాంగ్ బాగా ట్రోల్ ఫేస్ చేశారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? అసలు సాంగ్ ఏంటో కానీ తెలీదు. చూడలేదు మరి. అంటే సాంగ్ రిలీజ్ అయింది గుంటూరు కారం నుంచి, బట్ చాలా ట్రోల్ చేశారు. చూడండి, పళ్ళున్న కాలికి దెబ్బలు తగులుతాయి. అలాగే మా మహేష్ బాబు గారు కూడా పాట బాగుందని అందరు ట్రోల్ చేస్తున్నారు. దమ్ముంటే లేదని ట్రోల్ చేస్తున్నారు. అందరికి ఒకలాగా అనిపించాలని లేదు కదండి. ఇప్పుడు సలార్ మూవీ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగుంది. ఇది కూడా అంతే, కొంతమందికి నచ్చింది నచ్చదు, దానికి మనం ఏం చేయలేం కదా. కానీ మహేష్ బాబు సినిమా బాగుంటుంది, అందరూ చూడండి. చూసారా సలార్ మూవీ? చూసారా? నేను చూడలేగా. అంటే ఇప్పుడు శ్రీలీల అంటే డాన్స్ బాగా చేసిన ఒక థాట్ ఉంది కదా, సో మహేష్ బాబు మ్యాచ్ చేస్తారంట శ్రీలీలని. మహేష్ బాబు ముందు ఎవరు డాన్స్ అయినా ఆయన బాగా చేస్తాడు. ఆమె కొంచెం సింపుల్ మూమెంటే కదా. మా మహేష్ బాబు బాగా చేస్తాడు. శ్రీలీల గారు సింపుల్ మూమెంటే బాగా చేయండి, బాగానే ఉంటది. మూవీయా ఇప్పుడు దాకా మనం మహేష్ బాబు గారిని ఎప్పుడు కొంచెం క్లాసిక్ గా, మహర్షిలు అన్నిట్లో, శ్రీమంతుల్లో క్లాస్ గా చూసాం కదా అని. ఇప్పుడు మాస్ గా చూస్తాం ఈ మూవీలో. మనం కలేజా మూవీలో చూసిన మహేష్ బాబు మళ్ళీ రీక్రియేట్ అవ్వచ్చేమో. అంటే ఇప్పుడు మీరు మహేష్ బాబు ఫ్యాన్ అంటున్నారు కదా, తన ఫ్యాన్స్ కు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కదా. నేనే అమ్మాయి కదా. మీరు అమ్మాయి అంటారా? నేనే. అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కదా, కొద్దిగా బాయ్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? బాయ్స్ కా, ఆయన అందరం చూసి కుళ్ళుకోవద్దు, కావాలని దమ్ముంటే పెంచుకోండి, అంతేగాని మహేష్ బాబు గారు జోలికి రావద్దు, ట్రోల్స్ చేయద్దు, మర్యాదగా ఉండదు. సరదాకి నెత్తి పగలదే, సరదాకి నెత్తి పగలకుండాని. మహేష్ బాబు జోలికి వస్తే కథ వేరు ఉంటది. కుర్చీ మడత పెట్టి అంటే అందరూ మాస్గా క్లాస్గా ఉంటారు అనుకుంటారు, మాస్గా ఉన్నట్టున్నారు ఎవరు అంటే మహేష్ బాబు ఫ్యాన్స్. మాస్ ఇప్పుడు అదే చెప్పాను కదా, ఎప్పుడు ఒకలాగే చుట్టే ఉందని. మా మహేష్ బాబు మా ఫ్యాన్స్ అందరిని అలరించడానికి, అల్లాడించడానికి కొత్తగా ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు కొడుకు ఎలా ఉండబోద్ది మరి? యాక్చువల్గా నన్ను అడిగారు గౌతమ్ తో పాటు. షూర్. ఏమో గౌతమ్ నేను కలిసి చేస్తే అప్పుడు బాగుంది. గౌతమ్ నేను కలిసి చేద్దాం అనుకుంటున్నాను. నేనే ప్రొడ్యూసర్ పెట్టుకుంటాను. నేనే ఏ మెట్రో కింద కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసి సినిమా చేస్తా. గౌతమ్ మహేష్ బాబుతో సినిమా ఛాన్సెస్ ఏం చేస్తారు? ఏం చేస్తా, ఓ అగ్రిమెంట్ రాసి ఓకే అంట. అదే ఓకే అండి, చేద్దాం. మహేష్ బాబు గారితో వస్తేనా, ఆయన కూతురు కదా, ఓకే. నాకు అలాంటిది ఏం లేదు. మహేష్ బాబు గారు కూతురు కాదు, మహేష్ బాబు గారు పక్కన పని మనిషి క్యారెక్టర్ వచ్చిన అభిమానం బాగున్నట్టుంది. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఎందుకు మహేష్ బాబు ఎంతమంది హీరోస్ ఉన్న టాలీవుడ్ లో మహేష్ బాబు ఎందుకు ఇష్టం మీకు? ఆయన ఏదో అందంగా ఉంటాడని కాదు, నార్మల్ గా హెల్ప్ చేస్తాడు కదా పిల్లలకి, హార్ట్ ఆపరేషన్స్ అవి ఇవి. ఎంత డబ్బులున్నా కూడా మా శ్రీమంతుడి సినిమాలో లాగా రియల్ క్యారెక్టర్. అంటే అలానే ప్రతి హీరో హెల్ప్ చేస్తారు, కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పారు కదా. చెప్పలేకపోతే బాధ, మనం ఏం చేయలేదు. నాకు తెలిసిన దేవుడు ఈయనే, అందుకే మహేష్ బాబు మ్యారేజ్ అయినప్పుడు కొంతమంది హార్ట్ బ్రేక్ అయినా, అలా మీ హార్ట్ ఏమైనా బ్రేక్ అయిందా? పుట్లా నేను అప్పుడు 2004 నేను పుట్టింది. ఆయన పుట్టినప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వాలా, ఏం బ్రేక్ అవ్వాలా, అలా అంత వేరే యాంగిల్లో ఇష్టం కాదు, ఒక హీరోగా ఇష్టం అంతే. ఇప్పుడు ఆయన పక్కన ఏదో హీరోయిన్ రోల్ చేసేయాలి, ఏదైనా ఆయన పక్కన ఛాన్స్ వస్తే అలాగే చేయాలని కాదు, అలా వచ్చినా ఓకే. ఇంకా అనదర్ హీరోస్ అంటే ఏం చెప్పారు? ఎవరి పేరు చెప్తారు? ధ్రువిక్రమ్. ఐ మూవీలో హీరో ఉన్నారా, ఆయన కొడుకు. తమిళ్ అర్జున్ రెడ్డి చేశారు కదా ఆయన. ధ్రువిక్రమ్ క్రష్ అంటారా? లేదు, మా అమ్మ చెప్పవచ్చు, చెల్లుమంటదమ్మో. అంతేనా? మీ క్రష్ ఎవరు? అభిమానం అండి. నా క్రష్, నాకు ఆ క్రష్ ఉంటుంటే ఇప్పటికి ఎవడో కొడుతూ కృష్ణకాంత్ పార్క్ వచ్చేదానికి. ఎవరు లేక ఇక్కడ కూర్చొని నమ్మచ్చా? ఒక్కదాన్ని కూర్చొని ఉన్నాను కింద నుంచి. అయితే చాలా మంది చెప్పే అబద్ధం ఇదే అంటారు. నా ఫేస్ చూసి ఎందుకు నమ్మకూడదు అనుకుంటున్నారు? ఎందుకో నమ్మాలని అనిపించట్లేదు. ఎవరు లేని అనాథని కృష్ణకాంత్ పార్క్ లో ఒంటరిగా కూర్చున్నాను. ఎవరైనా దత్త తీసుకోండి. ఎవరైనా నస్తే ఓకే అంటారు. అంటే ఎలాంటి అబ్బాయి కావాలి? నాకా 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు, అలాగే అంత పెద్ద ఏం కదా, ఆడబ్బాయి చాలు, మనకే ఎందుకని కోరికలు.
మంచిగా ఉంటే చాలు, మాకు ఏం లేవు. మంచిగా ఉంటే అబ్బాయి అయితే చాలు. అబ్బాయి చాలు, మాకు ఇంకేం కావాలి. వాడు 6 అడుగులు ఉండాలి, 7 అడుగులు వేయాలి, పూల బాట నడిపించాలి. జబర్దస్త్ గురించి ఏం చెప్పాలి? జబర్దస్త్ ఎల్లుండి ఫ్రైడే వస్తారు, టీవీలో చూడండి అందరూ. ఎందుకు బంద్ చేశారు మీరు? జబర్దస్త్ బంద్ చేశారు, తమ్నైల్స్ వచ్చాయి కదా. ఎవడు రాసినాడు? ఓ బాబు నేను షూటింగ్ వెళ్ళి వచ్చాను అయ్యా. నేను కావాలంటే మొన్న చేసినవి కూడా స్కిట్లోనే చూసుకోండి. కొంతమంది జబర్దస్త్ బంద్ చేసి మళ్ళీ కిట్టకాంత్ పార్క్ చుట్టే ఇవే పబ్లిక్ టాక్ అంటారు. నాకేమనిపించింది అంటే ఇన్ని డేస్ గ్యాప్ తీసుకున్నాక జనానికి దూరం అయ్యానేమో, నన్ను మర్చిపోతారేమో. నేను స్టార్ట్ చేసింది పబ్లిక్ టాకే కదా, సరే రేపు ఒకవేళ ఏదైనా మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసుకున్నా వచ్చి పబ్లిక్ టాక్ అడుగుదామని ఫిక్స్ అయ్యా నేను. అంటే ఎందుకు పబ్లిక్ టాక్ వదిలిపెట్టబోద్దు అయితే లేదా, లేదంటే రెమ్యునరేషన్ తక్కువ వస్తుందన్న? రెమ్యునేషన్ అని కాదు కానీ ఇంకా ఉండలేకపోతున్నా ఖాళీగా. నేను ఆ షూట్ అయ్యాక ఏదో ఒక ఆలోచన చేద్దాం ఖాళీగా. మిమ్మల్ని గుర్తుపడుతున్నారా బయట ఆడియన్స్? మీరు గుర్తుపట్టేగా మైకు పట్టారు. ఏదైనా మూవీలో ఛాన్స్ ఏమైనా ఒకటి వచ్చింది, పోయింది. ఎక్కువ మరి అది నాకు తెలియదు, మొత్తం ఓకే అయింది, లాస్ట్కి పోయింది. యాక్టింగ్ రాదన్నా? అంటే పోయింది అంటున్నారు కదా. యాక్టింగ్ వాళ్ళే చూసి పిలుచుకున్నారు, నేను ఆడిషన్ ఇవ్వలేదు కూడా. వాళ్ళే చూసి నచ్చి పిలిపించుకున్నారు. మరి ఎందుకు ఓకే అవ్వలా, పోనీ అయింది ఎన్నో పోయినాయి. నాకు ఇంట్రెస్ట్ లేదు అంతా ఇప్పుడే మూవీలోకి వెళ్ళిపోవాలి, నేను ఫేమ్ అయిపోవాలి. అలాంటి ఛాన్సులు కావాలనుకో, అంటే కామెడీ రోల్ లేకుంటే ఇంకా సీరియస్ కూడా లేకుంటే ఎట్లా? నా దాకా వస్తే కామెడీ అయితే చేస్తా. కామెడీ నాకు వచ్చు, నాకు అంతకు మించి ఎక్కువ రాదు, ఏది రాదు కూడా, కామెడీ కూడా రాదు. రాందే చేస్తుండ్రా మరి జబర్దస్త్? కామెడీ అనిపిస్తుంది, నేను ఏం మాట్లాడినా, నేను ఏం చేయగలను. ఓకేనండి, నేనేంటి ఇంట్రాగేషన్ చేస్తున్నాడు ఎంతసేపు.